మూర్తిగారు పట్టుకొచ్చిన 6 ఫోటోల్లో నేను వెతుకుతున్న ఆ అమ్మాయి ఉంటే? ఎస్, ఒకసారి వెతికి చూస్తే? చూడ్డానికి బాగుంది, కానీ హార్ట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ అమ్మాయి కాదు. చూడ్డానికి బాగుంది, కానీ మెరుపు తీగ అయితే కాదు. మార్చి మార్చి చూడాలనిపించే ఈ మగువ నా మనసు కనెక్ట్ అవుతుందో లేదో ఒకసారి కళ్ళు మూసుకొని చూద్దాం. చీకటి తప్పితే ఈ అమ్మాయి కనబడట్లేదు. రిజెక్ట్. 4th వన్. ఈ అమ్మాయి కూడా కాదు. టోటల్ 5 ఫొటోస్ రిజెక్టెడ్. అదేంటి మళ్ళీ ఫస్ట్ ఫోటో వచ్చింది? మొత్తం 6 ఫోటోలు కదా, 5 ఉన్నాయేంటి? మూర్తి గారు ఇచ్చింది 6 ఫోటోలు అంటే 6వ ఫోటో మిస్ అయిందంటే తనే నా మెరుపుతీగ అయి ఉంటుంది. ఎస్ ఎస్, తనే నేను వెతికే అమ్మాయి. పూజా, అగ్రజ పిలిచితివా? కాదు, అరిచితిని. వచ్చి ఆ 6వ చిత్రం ఎక్కడుందో చూపించు. కడు విచిత్రముగా సంభాషించుచుంటివి. నీ ఆశ బహుబాగున్నది. నీకు దండం పెడతానే, కాసేపు ఆ తెలుగు వెలుగు పక్కన పెట్టి ఆ 6వ ఫోటో ఎక్కడ పెట్టావో చెప్పు. మూర్తిగారు తెచ్చినవి 6 ఫోటోలు కదా, ఇక్కడ 5 ఉన్నాయి. అవును అగ్రజ, 6 చిత్రములే. ఈ చిటనే చిటనో పెట్టి ఉంటిని. నేను ఇదంతా వెతికానే. ఈ చిటనే పెడితేను అగ్రజ. ఛా, ఎక్కడ పడిందో ఏంటో, సరిగ్గా పెట్టుకోనక్కర్లేదా? టెన్షన్ పడకు అగ్రజ, వెతుకుచుంటాను కదా. బా, ఎక్కడే, పట్టించుకోనక్కర్లేదా? అవురా, మా అగ్రజుడు అతి విచిత్రము కోసం ఈ విధముగా పాకులాడడం కడు విచిత్రముగా ఉన్నదే. నీ బొంద, ఆ 6వ ఫోటోలో ఉన్న అమ్మాయే నా కనెక్ట్ అవ్వచ్చేమో. నా సెన్స్ చెప్తుంది. నువ్వేమో పట్టించుకోకుండా కామెడీలు చేస్తున్నావు. పరిహాసం కాదు అగ్రజ, పరిష్కారమే చెప్పేదా. మన గృహ సేవకురాలు వచ్చినచో క్షుణ్ణముగా వెతికి ఆ 6వ చిత్రమును వెలికి తీసదము. విచారము వలదు. నువ్వు తేలిగ్గా చెప్తున్నావు గాని ఎందుకో నా హార్ట్ బీట్ పెరిగిందే. ఆ ఫోటో దొరికితే గాని నేను సెటరేట్ అవను. ఎస్, హాల్లో ఉందేమో వెతుకుతాను. ఆ
ఆహాహాహాహాహా. మా అగ్రజుని ఆత్రము చూచినచో ఆ 6 చిత్రములో ఉన్న సుందరితోనే వివాహము జరుగులా ఉన్నది. బహు బాగున్నదే. ముచ్చట గలుగుచున్నది మా అగ్రజుడి ఆత్రం. అగ్రజ, 6వ చిత్రము కానవచ్చినదా? కనిపించలేదే, నువ్వు వెళ్ళి పడుకో. అటులనే శుభరాత్రి. గుడ్ నైట్. ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ పోయింది? చెప్పమ్మా. అక్కెలా ఉంది? ఏం అల్లరి చేయడం లేదు కదా? లేదమ్మా, పడుకుంది. పడుకోలేదంజలి. అంజలి, అక్కకి మంచి సంబంధం వచ్చింది. ఎల్లుండి అక్కని చూడ్డానికి వాళ్ళు వైజాగ్ వస్తున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. అవునా అమ్మా? ఏంటంజలి అంత సంతోషం? చెప్తానక్క. అమ్మా అంజలి, అక్కని తీసుకుని రేపు రాత్రికి బయలుదేరొచ్చేయండి. అలాగే అమ్మా. అంజలి, వచ్చేటప్పుడు అక్కకి మంచి చీర కొనుక్కుని తీసుకుని రామ్మా. సరే అమ్మా, తప్పకుండా. జాగ్రత్త తల్లి. అలాగే అమ్మా. బాయ్. గుడ్ నైట్. బాయ్. ఏంటంజలి నీ ఆనందానికి కారణం? ఈ అక్కతో చెప్పు. అక్క, నీకు హ్యాపీ న్యూస్. ఎల్లుండి నీకు పెళ్లి చూపులు. నాకు పెళ్లి చూపులైతే నీకెందుకు అంత సంతోషం? ఓ, నేను వెళ్ళిపోతే నీకు సంతోషమా? చెప్పంజలి. చెప్పంజలి, నేను వెళ్ళిపోవడం నీకు సంతోషమా? నేను నీతో ఉండడం నీకిష్టం లేదా? అక్క, అలా మాట్లాడకక్క. మరి నా పెళ్లి చూపులు అన్నప్పుడు నీ కళ్ళల్లో కోటి దీపాల వెలుగు కనిపించింది. అయ్యో అక్క, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నిన్నొదిలి నేనెలా ఉంటానక్క? మరెందుకు? అక్క, హ్యాపీ న్యూస్! ఎల్లుండి నీకు పెళ్లి చూపులు అని సంతోషంగా అన్నావు. నా ఉద్దేశం అది కాదక్క. అన్నీ అనుకున్నట్లు జరిగితే నీకు కొత్త జీవితం వస్తుందని. ఓ, ఇంకా? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటక్క. అంటే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ అయి ఉంటుంది. నీ పెళ్ళైతే నీ లైఫ్ బాగుంటుందని. ఓహో, ఇంకా? అంతే అక్క. నేను పెళ్లి చూపులకే సరే అనలేదు, పెళ్లి చూపులే చూడలేదు. నువ్వేకంగా పెళ్ళే అయినట్టు మాట్లాడుతున్నావేంటంజలి? అయ్యో సారీ అక్క. రేపు రాత్రి అమ్మ మనిద్దరినీ బయలుదేరమంది. పెళ్లి చూపులకి నీకు చీర కూడా కొనమంది. ఎందుకో నాకీ సంబంధం ఓకే అవుతుందని అనిపిస్తుందక్క. అంజలి, అంజలి, అంజలి! ఆపుతావా? వద్దు.
నేను వెళ్ళను. నిన్ను వదిలి నేను వెళ్ళను. నిన్ను దూరం చేసే ఏది నాకొద్దు. నిన్ను దూరం చేసే ఈ పెళ్లి వద్దు. శాశ్వతంగా దూరం చేసే చావు వద్దు. నేను నీతోనే ఉంటాను అంజలి, నీతోనే ఉంటాను. అయ్యో అక్క, ఏంటిది? నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను కదా. అమ్మా నాన్న కోరుకునేది నిన్ను కుటుంబానికి కోడల్ని చెయ్యాలని. అది తప్పు కాదు కదక్కా. ఏ ఆడపిల్లైనా ఏ ఇంటికో కోడలుగా వెళ్ళాలి కదా. అలాగే నువ్వు. వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. ఇప్పటికీ 60 సంబంధాలొచ్చినా నేను చెప్పింది అదే. నేను చెప్పింది ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నాకీ పెళ్లి చూపులొద్దు, పెళ్లి వద్దు. అంతే. అక్క, ఎందుకు ఇంత మొండితనం? అమ్మా నాన్న బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్లీజ్ అక్క. అంటే నా బాధ అర్థం చేసుకోరా? లేదక్క, మా అందరి బాధ ఒకటే. ఏ తల్లైనా బిడ్డ ఓ ఇంటి కోడలు కావాలని కోరుకుంటుంది. అమ్మ చెప్పేది అదే. అర్థం చేసుకో అక్క. చేసుకోను. అక్క, ఎందుకు మా బాధ నీకు అర్థం కావట్లేదు? ఏంటి ఆ? నా మీదే కోపానికి వస్తున్నావు? నన్నే బెదిరిస్తున్నావు? హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. మాటకి మాట మాట్లాడుతున్నావు, ఎదురు సమాధానం చెప్తున్నావు. ఏంటి? ఏమైంది? నా మీద ప్రేమ పోయిందా లేక ప్రేమే చచ్చిపోయిందా? లేదక్క, అలా అనుకో. నీ మీద కోపం ఏంటక్క? నీ మంచి కోసమే చెప్పాను. అబ్బా, నా మంచి కోసమా? చూసావా, నా మంచి చెడు ఆలోచించేంత దానివైపోయావు. నీలో ఏంటి మార్పు? నీకేదో అయ్యింది, ఏదో అయ్యింది. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది.
నీ నాలుక ఎందుకు నా మాట వినడం లేదో, నా మీద కోపం పాములా ఎందుకు బుసలు కొడుతుందో ఇప్పుడు అర్థమైంది. ఏంటక్కా? అక్క ఏం చేస్తున్నావు అక్క? అక్క 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 ఏం చేస్తా? అక్క వద్దు వద్దక్క. అక్క ఈ తాయెత్తు నాకివ్వు. అక్క ఏం చేస్తున్నావు అక్క? ఇవ్వంజలి. అక్క వదలు. అక్క ఇది ఇది దీనివల్లే ఇదంతా. అమ్మా అమ్మ నన్ను మళ్ళీ మోసం చేసింది అంజలి. నేను సంతోషంగా ఉండాలని అమ్మ నాకు కడితే, నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు కట్టాను. అబద్ధం అబద్ధం అంతా అబద్ధం. అంతా అబద్ధం. ఏంటక్క ఇది? మనల్ని దూరం చేయడానికి అమ్మ కట్టించింది ఈ తాయెత్తు. మూడు ముళ్ళు కట్టించుకోవాలనే తలంపు రావడానికే ఈ తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీయనియ్యకండి. మనల్ని దూరం చేసేది ఏది? నాకొద్దు. నా దగ్గరికి రావద్దు.
నా దగ్గరికి రావద్దు. నన్ను అంజలిని దూరం చేస్తావా? మమ్మల్ని దూరం చేయడానికే వస్తావా?